ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అన్ని శాఖల హెచ్ఓడీస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన జీఎస్డీపీ లక్ష్యాలు, రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ద్వారా అమలవుతున్న సేవలు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, జిల్లాల వారీగా పెండింగ్ పనుల వేగవంతం, ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన పరిపాలన నిర్ణయాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని శాఖల హెచ్ఓడీస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన జీఎస్డీపీ లక్ష్యాలు, రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ద్వారా అమలవుతున్న సేవలు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, జిల్లాల వారీగా పెండింగ్ పనుల వేగవంతం, ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన పరిపాలనా నిర్ణయాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇస్రో 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. డిఆర్డీఓ రూపొందించిన అన్వేష భూ పరిశీలన ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 12వ తేదీ ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 22 గంటల కౌంట్ డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాలకు మొదలైంది. అన్వేష ఉపగ్రహం దేశ రక్షణ, వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించగలదు. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడనుంది. ఈ మిషన్లో అన్వేష ప్రధాన ఉపగ్రహం కాగా, దీంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ టెక్మి2 స్పేస్ రూపొందించిన ఉపగ్రహం కూడా ఉండడం విశేషం. పిఎస్ఎల్వి రాకెట్ కు ఇది 64వ మిషన్. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగం జరగనుండగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలవనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సొంతూరులో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు నారావారిపల్లికి విచ్చేయనున్నారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా అధికారులు నారావారిపల్లిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 4 రోజుల పాటు ముఖ్యమంత్రి తన సొంతూరులో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సొంతూరులో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు విచ్చేయనున్నారు. 4 రోజుల పాటు సొంత ఊరిలో సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్న నేపథ్యంలోనే ఇప్పటికే
నారవారిపల్లె పూర్తిగా సంక్రాంతి శోభను సంతరించుకునింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి ఆ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5:20 ఉండవల్లి నుంచి బయలుదేరి నారవారిపల్లి సమీపంలోని రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు నారా చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నారవారిపల్లికి చేరుకుంటారు. నారవారిపల్లిలో 4 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఓవైపు నారా కుటుంబ సభ్యులు అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు నారవారిపల్లిలో కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్నారు. 12వ తేదీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు నారవారిపల్లికి చేరుకుంటారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా నారవారిపల్లికి విచ్చేస్తున్నారు. మరోవైపు 13వ తేదీ ఉదయం స్థానిక మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలతో కూడా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. 13వ తేదీ అయిన తర్వాత 14వ తేదీ భోగి మంటల్లో కూడా తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు కూడా వేయనున్నారు. అదేవిధంగా 15వ తేదీ సంక్రాంతి పండుగలో జరుపుకోబోతున్నారు. ఇందులో భాగంగానే ఆ యొక్క కులదైవం ఏదైతే ఉందో నాగాలమ్మ ఆలయానికి కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. అదే సంక్రాంతి పండుగనే ఒక పెద్దల పండుగ కూడా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాధుల వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా సోదరుడు నారా రామమూర్తి నాయుడు సమాధి వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అంటే ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 120 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ శంకుస్థాపనలు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. అదేవిధంగా 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాలు అదేవిధంగా సీసీ రోడ్లను కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. అటువైపు మరో విధంగా అయితే ఏదైతే దీర్ఘకాలిక సమస్యగా ఉన్న దశాబ్దాల పాటు ఇబ్బందులకు గురి చేస్తున్న సెట్టిపల్లి సమస్యకు కూడా ఆ రోజు పరిష్కారాన్ని చూపబోతున్నారు. 2111 మందికి ఆ యొక్క పట్టాలను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా అందజేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సమాయత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు నారవారిపల్లిలో కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 4 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా నారా కుటుంబం అదేవిధంగా నందమూరి కుటుంబం నారవారిపల్లిలో బస చేయనున్న నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆ యొక్క ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే కూడా నిరంతరం సమీక్షిస్తున్నారు. పూర్తిగా ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద నారవారిపల్లిలో సంక్రాంతి శోభ సంతరించుకున్నట్లు కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ వద్ద బైక్ పార్కింగ్ నిర్వహణకు కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తితో పాటు ఆయన అనుచరులు హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అర్ధరాత్రి బైక్ పార్కింగ్ నిర్వాహకులపై నాటు తుపాకీ, కత్తులు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ సంఘటనతో పి మధు అనే వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బెయిల్పై ప్రస్తుతం ఉంటూ ఈ దురాఘాతానికి పాల్పడినట్టు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కరెక్ట్ గా 12 గంటలకు మరి ఈ షెడ్ దగ్గరికి రావడం, వీళ్ళకు టైం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి వచ్చి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నిటిని కూడా ఆ వెహికల్ నెంబర్స్ అవన్నీ నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకుంటే క్రమంలో సురేష్, చిన్నారావు, మోహన్ రావు మొన్న 4 కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి ఆ షెడ్ లోపలికి మీసాల సురేష్ మొన్న ఇద్దరు కూడా షెడ్ లోపలికి వెళ్లి ఈ జగన్నాథం మధుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట మీసాల చిన్నారావు, మీసాల మోహన్ రావు వీళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్ లో మనకు సీసీటీవీ కెమెరా దొరికింది. తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర 3 కత్తులు, 2 కర్రలు ఆ సీన్ లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు. వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంటైన్మెంట్ వెపన్ ని బయటకు తీశాడో భయపడి పారిపోతుండగా మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మధు అతని పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం, అలాగే ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్ లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ మీసాల సురేష్ మీద ఒక 4 కేసెస్ ఉన్నాయి, మీసాల చిన్నారావు మీద 8 కేసులు, మీసాల మోహన్ రావు మీద 8 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబరీ, అటెంప్ట్ మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రం గండికోట. ఇదే కోట అనేకమైన చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా కూడా నిలిచింది. విజయనగర సామ్రాజ్య వైభవంతో పాటు నవాబుల ఏలికతో పేరెన్నిగన్నగా శత్రు దుర్భేగ్య ప్రాంతం. దాదాపు 300 ఎత్తున 2 లోయల మధ్య దాదాపు 5 మైళ్ల పెన్నా ప్రవాహం ఉండడం ఈ ప్రాంతం ప్రత్యేకత. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను సైతం గండికోట ఆకర్షిస్తోంది. అలాంటి గండికోట ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం 3 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఎత్తైన 2 కొండలను గండికోటతో లోయ మధ్య పవిత్ర పెన్నమ్మ ప్రవహించి అరుదైన ప్రాంతం గండికోట. ఇలా ప్రవహించే పెన్నమ్మ హోయల కారణంగానే అంటే ఆ ప్రాంతానికి గండికోట అనే పేరొచ్చిందనే చరిత్ర చెబుతోంది. అనేక మంది రాజుల వైభవాన్ని, చారిత్రక సంపదను తనలో ఇముడ్చుకున్న గండికోటలో 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి పెన్నాలోయ గ్రాండ్ కాన్యల్ ఆఫ్ ఇండియాగా చరిత్రకెక్కింది. దాదాపు 500 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నా అందాలు ఇక్కడ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం అత్యంత పురాతనమైనదిగా దర్శనమిస్తోంది. క్రీస్తు శక 1557 నాటి శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఎత్తైన గోపుర ముఖద్వారంతో ఉన్న ఈ ఆలయ శిల్ప సంపద ఆనాటి రాజుల కళాభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తోంది. అలాగే ఇక్కడి మరో ఆలయమైన మాధవరాయ స్వామి వారు భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందాడు. ఎత్తైన గాలి గోపురం, ఇతర శిల్ప సంపద ప్రకారం ఈ ఆలయం సైతం 16వ శతాబ్దంలో విజయనగర రాజులే నిర్మించారు. అదేవిధంగా నవాబుల పాలనలో మీర్ జమ్లా హయాంలో నిర్మించిన జమా మసీద్ 3 ముఖద్వారాలతో అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. ఒకేసారి 300 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఇక్కడి నిర్మాణం ఉండడం విశేషం. ఈ మసీదు నిర్మాణం లోపల 64, వెలుపల 32 గదులుంటాయి. గండికోటలో ప్రత్యేక ఆకర్షణగా కత్తుల కోనేరు ఉంది. రాజుల యుద్ధ అనంతరం కత్తులు, ఇతర యుద్ధ సామాగ్రిని ఆ కోనేటి నీటితో శుభ్రం చేసుకునేవారు. అందుకే ఈ కోనేరుకు కత్తుల కోనేరు అనే పేరు వచ్చింది. ఈనాటికి ఈ కోనేరులోని నీరు ఎర్రగా కనిపిస్తోంది. ఇక మరో చారిత్రాత్మక కట్టడం బందీఖానా. ఆనాటి కాలంలో ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలకు వేదికగా ఈ బందీఖానా నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇలా ఎన్నో అద్భుతాలకు వేదికగా ఉన్న గండికోటలో ఉత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. జిల్లా సాంస్కృతిక వైభవం, ఆహారపు అలవాట్లు, జానపద నేపథ్యం వంటి అంశాలెన్నో ఈ 3 రోజుల సంబరాల్లో అలరిస్తాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న చరిత్రకారులు, కళాపిపాసులు సైతం ఈ ఉత్సవాల్లో పాల్గొని జ్ఞాపకాలను మదిలో దాచుకుంటారు.